ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. పంచభూత క్షేత్రాలు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి పంచభూతాలు అని మనందరికీ తెలుసు. ఈ పంచభూతాలకు ప్రతీకలుగా భారతదేశంలో 5 విశేషమైన శివాలయాలు ఉన్నాయి. వాటిని పంచభూత క్షేత్రాలు అని అంటారు. వాటిలో ఒక్కో ఆలయంలో పరమశివుడు ఒక్కో పంచభూతానికి ప్రతీకగా వెలిశాడు. మొదటగా చూసినట్లయితే ఏకాంబరేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని కాంచీపుర నగరంలో ఉన్నది. ఇక్కడ శివుడు పంచభూతాలలో మొదటిదైన భూమికి ప్రతీకగా వెలిశాడు. ఒకానొక సందర్భంలో శివుడి చేత శాపానికి గురైన పార్వతీదేవి ఇక్కడ ఓ మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించింది. మామిడి చెట్టు కింద పూజలందుకున్న శివుడు ఏకాంబరేశ్వరుడయ్యాడు. ఈ ఆలయం ఏకాంబరేశ్వర ఆలయం అయ్యింది. ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. మరికొందరు చోళరాజులు, శ్రీకృష్ణదేవరాయలు మొదలైన వారు ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇదే కాంచీపురంలోనే వెలసిన కామాక్షి అమ్మవారినే ఏకాంబరేశ్వరుని దేవేరిగా చెబుతారు. పాల్గొన మాసంలో 10 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా విశేషంగా జరుగుతాయి. రెండవది జంబుకేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి నగరానికి దగ్గరలో ఉన్నది. ఇక్కడ పరమశివుడు పంచభూతాల్లో రెండవదైన నీరుకి ప్రతీకగా వెలిశాడు. ఒకానొకసారి పార్వతీదేవి ఇక్కడ జంబువనంలో నీటితో శివలింగం ఏర్పరిచి పూజించింది. ఆ కారణంగా ఇక్కడ శివుడు జంబుకేశ్వరుడయ్యాడు. పార్వతీదేవి ఈ ఆలయంలో అఖిలాండేశ్వరిగా పూజలందుకుంటోంది. ఈ ఆలయాన్ని తిరువనైక్కావల్ అని కూడా అంటారు. ఈ ఆలయంలోనే బ్రహ్మతీర్థం అనే కొలను ఉన్నది. దానిని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఏర్పరిచాడని చెబుతారు. ఈ ఆలయం అభివృద్ధి చెందడానికి చోళరాజులు, విజయనగర రాజులు ఎంతో కృషి చేశారు. ఇక్కడ ప్రతి ఏటా పాల్గొన చైత్ర మాసాలలో 40 రోజుల పాటు మండల బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఇక్కడ శివలింగం కింద నీళ్లు ఊరుతుండడం మరో విశేషం. అలాగే ఇక్కడ అమ్మవారికి ఆది శంకరాచార్యుల స్వామివారు శ్రీయంత్రంతో కూడిన చెవిపోగులు చేయించడం మరో విశేషం. మూడవది అరుణాచలం. తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని తిరువన్నామలై నగరంలో ఈ ఆలయం ఉన్నది. ఇక్కడ శివుడు పంచభూతాలలో మూడవదైన అగ్నికి ప్రతీకగా వెలిశాడు. ఆలయం క్రీస్తు శకం 9వ శతాబ్దంలో కట్టబడినది. చోళ వంశానికి చెందిన వివిధ రాజులు, విజయనగర రాజులు ఈ ఆలయానికి ఎంతో సహాయం అందించారు. ఇక్కడ అమ్మవారు ఉన్నామలై అమ్మవారిగా అనుగ్రహిస్తున్నారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక వాదన మొదలైనది. తమలో ఎవరు గొప్ప అని వాళ్ళు వాదించుకోసాగారు. నేనే గొప్ప అని బ్రహ్మదేవుడి చెబితే, కాదు నేనే గొప్ప అన్నాడు విష్ణువు. అప్పుడు వాళ్ళ ఎదుట శివుడు గొప్ప జ్యోతి స్వరూపునిగా ప్రత్యక్షమయ్యాడు. అరుణవర్ణంతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ జ్యోతి యొక్క మొదలు గాని చివరి గాని కనపెట్టలేకపోయిన బ్రహ్మ విష్ణువులు తమకన్నా శివుడే గొప్ప అని గ్రహించారు. అంతట శివుడు మానవులను ఉద్ధరించే నిమిత్తం అక్కడే కొండ రూపం ధరించి స్థిరపడ్డాడు. ఆ కొండనే నేడు మనం అరుణాచలం అని పిలుస్తున్నాం. శివుడు జ్యోతి స్వరూపునిగా దర్శనమివ్వడాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రతి ఏటా కార్తీక మాసం పౌర్ణమి రోజున పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. కార్తీక దీపం అని పిలువబడే ఈ వేడుకను చూడ్డానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అలాగే ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ అరుణాచలాన్ని కొంతమంది భక్తులు గిరివలం అనే పేరుతో పౌర్ణమి నాడు చుట్టి వస్తారు.
ఈ కొండను ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే సుమారు 14 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉండడం మరో విశేషం. 4వది శ్రీకాళహస్తి. పరమేశ్వరుడు పంచభూతాలలో 4వదైన వాయువుకు ప్రతీకగా వెలసిన దివ్యక్షేత్రమే శ్రీకాళహస్తి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో తిరుపతి నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబిక. ఒకానొక సందర్భంలో ఇక్కడ వాయుదేవుడు చేసిన తపస్సుకు మెచ్చి శివుడు వాయులింగ రూపంలో వెలిశాడు. అప్పట్నుంచి వాయులింగేశ్వరుడిగా ప్రజలను రక్షిస్తున్నాడు. ఇక్కడే ఒక సాలెపురుగు శ్రీ, ఒక పాము కాలం, ఒక ఏనుగు హస్తి పరమశివుణ్ణి నిత్యం పూజించేవి. వాటి భక్తికి మెచ్చి వాటికి మోక్షం ప్రసాదించాడు మహాశివుడు. అలా శివుడు శ్రీ కాళ హస్తిలకు మోక్షమిచ్చి శ్రీకాళహస్తీశ్వరుడిగాను పూజలందుకోసాగాడు. తన భక్తుడైన కన్నప్పకు కూడా శివుడు మోక్షమిచ్చిన పరమ పావన క్షేత్రం ఈ శ్రీకాళహస్తి. ఈ ఆలయంలోని రాహుకేతువులకు పూజలు జరిపిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరిగేటప్పుడు కూడా భారతదేశం మొత్తం మీద తెరిచి ఉంచబడే ఏకైక ఆలయం ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద 35 అడుగుల లోతులో వినాయకుని సన్నిధి ఉండడం మరో విశేషం. ఇక్కడ గర్భగుడిలో గాలి లేని చోట ఒక దీపం అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. శివుడు ఇక్కడ వాయు రూపంలో ఉన్నాడు అనేదానికి ఇది ప్రత్యక్ష ఆధారం, రుజువు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. 5వది చిదంబరం. పంచభూతాలలో చివరిదైన ఆకాశానికి ప్రతీకగా శివుడు వెలసిన పావన క్షేత్రమే చిదంబరం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం చెన్నై తంజావూరు మార్గంలో ఉన్నది. ఈ ఆలయంలో మహాశివుడు నటరాజస్వామిగాను, అమ్మవారు శివకామ సుందరిగాను అనుగ్రహిస్తున్నారు. ఇంకా ఇక్కడ వినాయకునికి, విష్ణుమూర్తికి, సుబ్రహ్మణ్య స్వామికి కూడా సన్నిధులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఊరు చోళరాజుల రాజధాని. అందువల్ల ముఖ్యంగా చోళరాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఇక్కడ స్వామివారు అదృశ్యంగా ఉండడం మరో విశేషం. స్వామివారు ఒక తెర వెనుక ఉంటారు. తెరను తొలగించినప్పుడు మాత్రమే స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఆ భాగ్యం కూడా కొందరికే లభించవచ్చు. తెర అనేది మానవుడు లోనయ్యే మాయకు ప్రతీక. ప్రతి ఏటా ఇక్కడ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్ర దర్శనం అనే వేడుక చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలోని తిరుమంజనం అనే వేడుక కూడా విశేషంగా జరుగుతుంది. ఈ 2 వేడుకలు 10 రోజుల పాటు నిర్వహించబడతాయి. ఈ వేడుకల సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ విధంగా మనం ఈ పంచభూత క్షేత్రాల గురించి చెప్పుకోవచ్చు. ఈ ఆలయాలు చాలా ప్రాచీనమైనవి, విశాలమైనవి. ఇవి దక్షిణ భారతదేశ శిల్పశైలికి నిలువెత్తు నిదర్శనాలు. మరీ ముఖ్యంగా ఇవి చాలా శక్తివంతమైన స్థలాలు. ఇవి మనలోని ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ పంచభూత క్షేత్రాలను దర్శించి ఆ స్వామి ఆశీర్వాదాలు, అనుగ్రహాలు పొందుతారని ఆశిస్తూ శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.